మరి మొదటిగా ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఈ యొక్క ప్రాంతానికి ఆహ్వానించినటువంటి మరి స్థానిక దైవజనులు జషూడియన్ అయ్యగారు అలాగే అమ్మగారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారి పిల్లలకు కూడా మరి చక్కని పరిచర్యలో ఉంటున్నారు చూస్తున్నాను. మరి చాలా మరి మంచిగా, ఎందుకంటే దైవ సేవకుల యొక్క పిల్లలు ఈ రోజున సంఘానికి ఎంతో మాదిరి. మరి ఇక్కడ చూసినప్పుడు నా హృదయాల్లో ఎంతో సంతోషించాను. మరి బిడ్డలను చూసి అంత మాత్రమే కాదు, మరి నాకంటే ముందుగా చక్కని అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి దైవజనులు మరి రెవరెండ్ దీవెన్ రాజు అయ్య గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు ఇద్దరు కూడా మంచి ప్రేమ కలిగినటువంటి దైవజనులు. వారి యొక్క సహవాసము మరి ఎంతో చక్కగా ఎప్పుడూ కూడా తగ్గించుకుని ప్రేమతో చక్కగా చిన్నవారితో కూడా మంచిగా పలకరిస్తూ ముందుకు మరి నడుస్తున్నటువంటి దైవజనులు మీకు ఇవ్వడం మరి మీరు చేసుకున్నటువంటి అదృష్టం. మరి మొదటిగా ఈ గ్రామానికి ఈ సంఘానికి శుభం కలుగును గాక. ఆమేన్. మరి ఇందాక తెలియజేశారు దైవజనులు. మరి కొల్లేరు యూపీఎఫ్ మరి ప్రెసిడెంట్ అయినటువంటి నాన్నగారు మరి బాబురాయ్ గారు, మరి ముగ్గురు కుమారుల్లో నేను ఆఖరి వాడినండి, చిన్నవాడిని. మరి సేవా పరిచర్లో ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. దేవుని కృపను బట్టి మరి కొన్ని ప్రాంతాల్లో అలాగనే పెనుమాకలంక, జైపురము, ఏలూరు కూడా సేవా పరిచర్యలను ప్రభు అనుగ్రహించడం జరిగింది. మా పరిచర్యలను కూడా గురించి మరి ప్రార్థించండి తప్పనిసరిగా. మరి చక్కని దైవజనులు మరి ఆహ్వానించడం జరిగింది. దీవెన్ రాజయ్య గారిని కూడా మరి మీ అందరికి కూడా సుపరిచితులే. మరి మొదటిగా మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు మరి దైవ సేవకులు మంచి వర్తమానం, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు అనగా దేవుని యందు గుప్తమై ఉన్నవని చెప్పి ఎంతో బహుతేటగా మరి చక్కగా అర్థమయ్యేటటువంటి రీతిలో ప్రభు మరి మాట్లాడారు. కాబట్టి వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రభువా మరి ఈ చిన్న వయసులో యవ్వన కాలంలో ఉన్నటువంటి నన్ను కూడా నీ బిడ్డలతో కావలసినటువంటి మాకు కావలసినటువంటి నీ వర్తమానము నన్ను మరుగుపరిచి నాయన పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలందరితో కూడా సూటిగా స్పష్టంగా ప్రతి మాట కూడా మాట్లాడాలని ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి తప్పనిసరిగా ప్రభు ఈరోజు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు. కాబట్టి పరిశుద్ధుడైన తండ్రి ప్రభా, ఈ సమయంలో నీ యొక్క వాక్యంలోనికి వెళ్తూ ఉండగా నీ జుంటె తేనె మధురమైనటువంటి మా పాదములకు దీపం వంటి ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరే నోటికి ప్రతి నోటిగా ఉండి నన్ను మరుగుపరిచి నీ రక్తముతో నింపి ప్రతి ఒక్కరితో కూడా సూటిగా మాట్లాడమని, జీవితాలను సరిదిద్దమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీ స్థలంలో కూర్చున్నట్లయితే చాలా సంతోషం. మరి మిమ్మల్ని అందరినీ రావడమే చూసినప్పుడు మంచి క్రమశిక్షణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ప్రతి దైవజనుడు కూడా గమనించేది ఏంటంటే విశ్వాసుల్ని క్రమశిక్షణ. మరి క్రమశిక్షణకు చక్కగా దైవజనులు మరి మంచిగా ఏర్పాటు చేశారు. ప్రభువుకే మిమ్మల్ని అందరిని బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. మరి బ్రాంచెస్లో ఉన్నటువంటి వారు కూడా దైవజనులు తెలియజేశారు. మిగతా 2 బ్రాంచెస్ వారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారని చెప్పి మరి ఎంతమంది అయితే ఇక్కడికి ఈ యొక్క మరి కూడికలో ఉన్నారో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా వందనాలు. దయచేసి సమయం అనేది చాలా విలువైనది కాబట్టి త్వరగా మరి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. ఈరోజు ప్రభు మనందరితో కూడా ఏం మాట్లాడనై ఉన్నారో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చదువుదాం.
కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. చాలండి ఆ ఒక్క వచనము. ఏమిటంట? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే రెండు కనిపిస్తున్నాయి మనకి. ఏమిటి ఆ రెండు అని అంటే, ఒకటి ఆరంభం, రెండవది అంతం. అంటే అంతము అంటే ఏమిటి? ముగింపు. ఏమిటండి? ముగింపు. అంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అంటే ఏమిటనంటే, మన జీవితాంతము, అంటే అంతము అని అంటే మన జీవితాంతం, తుది శ్వాస వరకు లేదా ఆఖరి శ్వాస వరకు లేదా కంఠములో ఊపిరి ఉన్నంత వరకు మనందరము కూడా దానిని మేలు అని చెప్పి ప్రభు తెలియజేశారు. ఎందుకు మేలో ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. దీంట్లోకి వెళ్ళే ముందు ఒక్క మాట తెలియజేస్తాను. ఈ రోజున చాలామంది సంఘాల్లో ఎలా ఉంటుందనంటే, దయచేసి వినండి జాగ్రత్తగా. ఒక సండే స్కూల్ సహజంగా ప్రతి సంఘంలో కూడా మ్యాక్సిమం సండే స్కూల్ జరుగుతుందంటారా? జరుగుతుంది. ఆ సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చెక్ చేయడానికి ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాడు. అంటే పిల్లలు ఎంతవరకు బాగా నేర్చుకుని ఉన్నారు దేవుని వాక్యాన్ని, మరి పిల్లలకి మంచి మరిగా నేర్పిస్తున్నారా టీచర్ గారు అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అలా వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లవాడిని లేపి, బాబు ఒకసారి లెగు అని చెప్పి అన్నాడు. లెగిశాడు. ఒక ప్రశ్న అడిగాడు ఆయన. ఏమిటి ఆ ప్రశ్న అని అంటే, బాబు ఎరుకో గోడలు ఎవరు కూల్చారు నాయనా అన్నాడు. ఆ బాబు అంటున్నాడు, సార్ నేను కాదు సార్ ఎరుకో గోడలు కూల్చింది, అసలు నాకేమీ తెలియదు సార్ అన్నాడు. వెంటనే ఇన్స్పెక్టర్ గారికి ఏమైంది? మైండ్ బ్లాక్ అయింది. ఇదేమిటి నాకేమీ తెలియదు అంటున్నాడు అని చెప్పి ఎవరి మీద వచ్చింది కోపం? ఇప్పుడు చెప్పేటటువంటి టీచర్ గారి మీద వచ్చింది. ఇప్పుడు వెంటనే గబగబా బయలుదేరి టీచర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళిన వెంటనే, ఏమి నేర్పిస్తున్నారు పిల్లోడికి? పిల్లోడిని లేపి ఎరుకో గోడలు ఎవరు కూల్చారు అంటే, లేదు నాకేమీ తెలియదు, ఎవరు కూల్చారో నాకు తెలియదు అని చెప్పి అంటున్నాడు. ఏమిటి? ఏం చెప్తున్నారమ్మా అని అంటే, టీచర్ గారు వెంటనే ఆ ఇన్స్పెక్టర్ గారితో అంటుంది, సార్ ఆ కుర్రోడు అలాంటోడు కాదు, ఆ కుర్రోడు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి, అలాంటి చిలిపి చేష్టలేమి గోడలేమి ఎక్కడు, చాలా మంచివాడు ఆ కుర్రోడు అని చెప్పి అందంట. ఎవరు? పాపం టీచర్ గారు. ఇంకా బ్లాక్ అయిపోయింది. ఏమిటి? మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే చాలా కోపం వచ్చేసింది. ఎవరికి? ఇన్స్పెక్టర్ గారికి. ఎక్కడికి వెళ్ళాడనంటే, వాళ్ళకంటూ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వారి దగ్గరికి బాగా సీరియస్గా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? కమిటీ వారి దగ్గరికి. ఇప్పుడు వీళ్ళందరూ పెద్దలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇక అర్థమైపోయింది, ఇన్స్పెక్టర్ గారు చాలా సీరియస్గా ఉన్నారు, ఇప్పుడు ఏదో అయిపోబోతుందని చెప్పి ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏవయ్యా ఈ టీచర్ని నియమించింది మీరే కదా? అవును సార్ మేమే సార్ అని చెప్పంటే, ఎవరిని పడితే వాళ్ళని నియమించడమేనా? పిల్లల్ని దగ్గరికి వచ్చి ఎరుకో గోడలు ఎవరు కూల్చారు అంటే, పిల్లోడు అంటున్నాడు, సార్ నాకేమీ తెలియదు సార్, ఎవరు కూల్చారో నాకు తెలియదు అని చెప్పి అంటున్నాడు. సర్లే పిల్లోళ్ళే పక్కన పెడదామని చెప్పి టీచర్ దగ్గరికి వస్తే, ఆ పిల్లోడు అలాంటోడు కాదు సార్, ఇతడు పాస్టర్ గారు అబ్బాయి అని చెప్పి టీచర్ అంటుంది. ఎవరయ్యా మీరన్నా చెప్పండి, ఎరుకో గోడలు ఎవరు కూల్చారు అని అంటే పెద్దలందరూ కలిసి ఒకే ఒక్క మాట అన్నారు, సార్ ఇదా సార్, పిల్లలు అన్నాక గోడలు ఎక్కడం గోడలు పగలగొట్టడం సహజమేగా సార్, కమిటీ వారందరూ డబ్బులు వేసుకుని ఎరుకో గోడలు కట్టించేస్తాం సార్ అన్నారంట. అంటే ఏమర్థమైంది మనకి? ఒక్కడికి కూడా వాక్య జ్ఞానం లేదు. దయచేసి గమనించండి, సంఘంలో నేను ఎంటర్ అవ్వడంతోనే మిమ్మల్ని అందరినీ పరిశీలించాను. దైవజనులు ఒక అద్భుతంగా మరి ఉన్నది ఉన్నట్లుగా చక్కని వాక్యములో నడిపించగలిగినటువంటి
ఒక చక్కని నాయకుడిని ప్రభు మీకు అనుగ్రహించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పకముందే మంచిగా మరి వాక్యములో అనుభవజ్ఞులుగా నేను గమనించగలిగాను. మరి అట్టి రీతిగా ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా, ఇది ఎందుకు చెప్పానంటే, ఇంకా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి ఏది చెబితే అది నమ్మకుండా బెరయ సంఘస్థులు ఏం చేశారంట, అపోస్తులుడైన పౌలు గారు చెబుతుంటేనే వారి ఇంటికి వెళ్ళి బైబిల్ తెరిచి పరిశీలన చేశారంట. దేవుని స్తోత్రం. కాబట్టి మనము కూడా మరి వాక్య జ్ఞానములో మరి దైవజనులు నడిపించిన ప్రకారంగా ఇంకా ఆత్మీయ లోతుల్లో మీరందరూ కూడా అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీరందరూ కూడా నాకు అర్థమైంది, బలమైన ఆహారము తీసుకోగలిగిన వారే కానీ ఇంకా మీరు పాలు త్రాగువారు వలె లేరు అని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు మరి ఒక అంశాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ 2026లో ప్రత్యేకంగా దేవాది దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక అంశాన్ని మీతో చెప్పబోతున్నాను. ఏమిటి ఆ అంశం అని అంటే, రాసుకునే వాళ్ళు చక్కగా నోట్ చేసుకోండి, లేదా శ్రద్ధగా వినండి. మరి ఏమిటి ఆ యొక్క అంశం ఏమిటనంటే, మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన ఆధ్యాత్మిక ఈ రంగంలో, పరుగు పందెములో దేవుడు మనకి చెప్పేది ఒక్క అంశం ఉంది. ఏమిటనంటే, ఇచ్చిన దేవుడు తిరిగి, అర్థమైపోయింది మీకు, ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోలేడా? ఇచ్చింది ఎవరు? దేవుడు. మళ్ళా తీసుకోగలిగినటువంటి సామర్థ్యత ఆయనకు ఉందా లేదా? దేవునికి ఉంది. అయితే ఇంతకీ ఏమిచ్చాడు, ఏం తీసుకుంటాడు? అర్థమైందా? ఏమిచ్చాడు అసలు మనకి, ఏం తీసుకుంటాడు? ఇంతకీ ఏమిచ్చాడో త్వరగా ఒక్కసారి రండి. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక, ఎస్, థ్యాంక్ యూ, చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ 9వ వచనంలో ఏమంటాడు అంటే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మనం ఎలా రక్షింపబడ్డామంట? కేవలము విశ్వాసము ద్వారా ఆయన కృపచేతనే మనం ఏమై ఉన్నాం? రక్షింపబడి ఉన్నాం. అంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు అంటే మనకి ఏమిచ్చాడు? ఆయన రక్షణ ఇచ్చాడు. మనకు అర్థమైంది ఏంటంటే, మనకేమిచ్చాడు ఆయన? రక్షణ ఇచ్చాడు. మొదటిగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మన క్రియల చేత కదండి, మన మంచితనము, మనం చేసినటువంటి క్రియల వల్ల కాదంట ఇది కలిగింది. ఆయనే మొదట మనల్ని ఏం చేశాడంట? మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మన అందరము కూడా అపరాధముల చేత చచ్చిన వారై ఉండగానే ఆయన మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడంట? ఆయన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. అంటే ఏమిచ్చాడు? మనకి రక్షణ ఇచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు కదా, అసలు ఎలా వచ్చింది రక్షణ? ఎంత డబ్బు ఇచ్చాడు ఈ రోజున రక్షణకి? ఎన్ని కోట్ల రూపాయలు యేసు ప్రభు వారు వెచ్చించి ఈ రోజున మనకి రక్షణ ఇచ్చాడు. ఈ రోజున మన దేశాన్ని రక్షించడానికి ఆర్మీ వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు ఇస్తారు. వాళ్ళని కొన్ని వందల మందిని సైనికులను పెట్టి బార్డర్ దగ్గర వారికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే, మన దేశానికి ఏమిస్తారు వాళ్ళు? సోల్జర్స్ ఏమిస్తారు? రక్షణ. అలాగే ఈ రోజున మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమిచ్చారంట? రక్షణ. ఆయన రక్షణ ఇచ్చాడు. ఎలా అనంటే,
ఆయన సిలువలో రక్తము కార్చి, అవమానాలు పడి, నిందలు పడి, ఎన్నో పిడిగుద్దులు గుద్ది, తూ అని చెప్పి ఉమ్మివేసినా కూడా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. ఎవరి కోసమో తెలుసా? ఈ రోజున యాక్చువల్లీ మనందరము నిజంగా యాక్చువల్గా మాట్లాడాలి అంటే మనం ఎవ్వరం కూడా పరలోక వారసులు అర్హులు కాదు. ఒప్పుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే, అంటే రెఫరెన్సులు చూపించేంత టైం లేదు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి వచ్చే జీతం మరణము, ఈ మరణానికి వచ్చే జీతం నిత్య నరకము. ఆ నరకములో ఎలా ఉంటుందయ్యానంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ బగ ఇప్పటికి కూడా చాలాసార్లు నేను దర్శనంలో చూసింది ఏమిటంటే, స్టిల్ ఈ రోజు కూడా ఆ యొక్క నరకములో, పాతాళములో బగ మండిపోతూ రొమ్ములు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమని కొట్టుకుంటున్నారయ్యా అంటే, అయ్యో భూమి మీద ఉండగానే యేసయ్య మంచి ఆయుష్ ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఎందుకు నామకార్థంగా నేను జీవించాను, అయ్యో ఎందుకని నేను పిచ్చి పిచ్చి వేషాలు వేశాను, ఇప్పుడు అలాంటి వేషాలు వేయడం వల్ల ఈరోజు నేను ఎక్కడున్నాను? నరకంలో ఏడుస్తున్నాను. రొమ్ములు బాదుకుంటున్నారండి, గుండెలు బాదుకుని వాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, మరలా భూమి మీదకి వెళ్ళి నీ కొరకు ఏం చేస్తాను? జీవిస్తామయ్యా. వన్స్ ఒక్కసారి గనక 72 సార్లు కొట్టుకుంటున్నటువంటి ఈ గుండె ఒక్కసారి ఆగిందా? 2 ప్లేసులకి వెళ్ళాలి. అయితే పరలోకమా లేదా నరకమా? అక్కడికి గనక వెళ్ళిన తర్వాత నరకానికి ఇంకా తప్పించుకునే నాదుడు ఎవ్వరూ లేరు. అందుకే ప్రభు ఏమని చెప్పాడునంటే, హెబ్రీయులు రాసిన పత్రికలో ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముంది ఇక్కడ? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకొందుము. చూసారా ఏమిటంట? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలా తప్పించుకుంటాం? మనం ఏమనుకుంటామంటే, నేను తప్పించేసుకుంటానులే. ఇప్పుడు యవన కాలంలో ఉన్నటువంటి యవన బిడ్డలకి సైతానుడు వచ్చి చెప్పేది ఏంటో తెలుసా? పిచ్చోడా, నీ వయసు ఎంత, నువ్వేంటి? ఈ వయసులో యవన కాలం అనేది ఎలాంటిదో తెలుసా? ఐస్ క్రీమ్ లాంటిది. ఒక్కసారి కరిగిపోయిందా మరలా తిరిగి రాదు. కాబట్టి యవనం ఉన్నప్పుడే, మంచి వయసు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. తర్వాత అంటావా? తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఏ 30 లేదనంటే 40 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రభువా అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణా వాత్సల్యము కలిగిన వాడు కనుక మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఒట్టిగా క్షమించేస్తాడు అని చెప్తాడు. వీడు ఎవరు? సాతానుడు వచ్చి. వీడి పని ఏమిటనంటే, మనకి ఎప్పుడూ కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళనివాడు బండి. మరి ఏం చేస్తాడు? ఎప్పుడు చూసినా కూడా అవిశ్వాసాన్ని రప్పించి అబద్ధాలు చెప్తూనే ఉంటాడు వాడి పని. దేవుని స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, ప్రభు ప్రతి సంఘానికి కూడా ప్రత్యేకంగా నన్ను పిలిచినటువంటి సంఘాలు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు చెప్పమన్న మాట ఏమిటంటే, ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోలేడా అంటే, బ్రదర్ ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చి ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోలేడా అన్న దానికి వచ్చారా మీరు? తీసుకోవడం ఎందుకు? ఉంచుకోవాలిగా మేము. మీకు అర్థమైందా? దానికోసమే ఈ రాత్రికాల సమయంలో ఇచ్చిన వాటిని పోగొట్టుకోకుండా మనము జాగ్రత్తగా ఏం చేసుకోవాలి? ఈ రాత్రి కాపాడుకోవాలి. ఈరోజు వచ్చిన మీరందరూ కూడా ధన్యులు, ధన్యురాళ్ళు. దేవుని స్తోత్రం. ఇంతకీ ఆయన ఏమిచ్చాడు? మొదటిది గట్టిగా చెప్పాలి, రక్షణ. ఎలా ఇచ్చాడు రక్షణ? ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడంట? విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన మనల్ని. మన సొత్తు కాదు ఇది. ఈ దేహము దేవుని ఆలయం. ఈ శరీరము ఎవరిల్లు? దేవుని ఇల్లు. అక్కడ అంటాడు హెబ్రీయులు రాసిన పత్రికలో, ఈ శరీరమే దేవుని ఆలయము. ఇల్లుతో కూడా పోల్చాడు.
ఈ ఇంటిలో, ఈ ఇల్లంతట్లో ఒక గది ఏర్పాటు చేసుకున్నాడంట. ఏంటా గది? హృదయం అనే గది. అందుకనే ఆయన అంటాడు, ఇదిగో నీ యొక్క హృదయం అనే తలుపు నేను తట్టుచున్నాను, ఎవడైనను దీనిని తీసిన ఎడల నేను వానిలోనికి ఏం చేస్తాను? వస్తాను. ఈ రోజున ఎందుకు ఈ యొక్క దేవుడు చెప్తున్నాడునంటే, చాలామంది ఇంత అద్భుతమైనటువంటి రక్షణనిస్తే ఏం చేస్తున్నారంట? ఎబ్రిల్ రాసిన పత్రికలో అన్నాడు కదా, నిర్లక్ష్యం చేస్తున్నారు. చేసే భక్తి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవాది దేవుడు ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడునంటే, ఇంకా ఎప్పుడు రెండవ రాకడ వస్తుందో తెలియదు. ఆ రెండవ రాకడలో మనలందరినీ కూడా 7 ఏండ్ల గొర్రెపిల్ల మహోత్సవంలో మనలందరినీ కూడా పాలు పంచుకుని పరలోక రాజ్యములు ఎక్కడ తిప్పుతాడంట? బంగారపు వీధులలో తిప్పుతానన్నాడు ఆయన. 7 ఏండ్ల గొర్రెపిల్ల మహోత్సవము అక్కడ జరుగుతూ ఉంటే కింద భూమి మీద ఏ కాలం జరుగుతుంది? 7 ఏండ్ల మహాశ్రమల కాలం. ఏ శ్రమల కాలం? మహాశ్రమల కాలం. ఇంకా అప్పుడు ఎలా ఉంటుందనంటే, ఇక మాటల్లో చెప్పలేము, భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు తెలుసో లేదో కానీ చాలా దగ్గర పడిపోయింది. ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్తుంది ఏమిటంటే, నేనిచ్చిన రక్షణ మీరేం చేయండి? చాలా జాగ్రత్తగా ఏం చేసుకోండి? కాపాడుకోండి. ఒకవేళ దేవుడిచ్చిన రక్షణ మనం గనక కాపాడుకోకపోతే మరలా ఆ రక్షణను తీసివేసే అవకాశం ఉందా? లేకపోతే ఎప్పటికీ ఆయన దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు కాబట్టి అలాగే ఉంచేస్తాడా రక్షణను? ఒకటే మాట, ఖచ్చితంగా తీసేసే అవకాశం ఉంది. అదేంటి బ్రదర్, నార్మల్గా చెప్పేస్తే సరిపోద్దా? ఎక్కడుంది బైబిల్లో? కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన, 51వ కీర్తన. అక్కడ ఒక మాట అంటాడు రక్షణను గూర్చి. ఏమిటి ఆ మాటనంటే, 51వ కీర్తనలో 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటనంటే, ఇక్కడ దావీదు గారు పాపము చేసినప్పుడు బెత్షెబాతో ఎంతో పశ్చాత్తాపంతో రాస్తున్నటువంటి కీర్తన 51వ కీర్తన. అందులో ఏమంటాడునంటే, చేసిన తప్పును బట్టి ఒక పాపం చేశాడు. ఎవరు? దావీదు గారు. ఆ స్టోరీ అంతా చెప్పవసరంలా. బెత్షెబాతో అంటే దైవజనులు కొన్ని వందల సార్లు చెప్పుంటారు మీకు. కాబట్టి ఇప్పుడు దావీదు గారు పాపము చేసిన తర్వాత దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు ఏమిటనంటే, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా. అంటే దాని అర్థం ఏంటి? త్రోసేసే అవకాశం ఉంది. అయ్యా నీ రక్షణ ఆనందమును మరలా నాకు దయచేయమంటే ఏంటి? తీసేసుకునే అవకాశం ఉంది. ఈ రోజున మందిరానికి వస్తే సరిపోదమ్మా, అయ్యా మందిరానికి వస్తే సరిపోదు. ఈ రోజున దేవుడు ఒక్క రక్షణనే ఇచ్చాడు అనుకుంటున్నాం మనం. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి ఈ రోజున చాలా చల్లారిపోతుంది. కానీ దేవుని స్తోత్రం, ఈ సంఘములో మంచి భక్తి కలిగినటువంటి బిడ్డల్ని నేను చూడగలుగుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యానంటే ఈ రోజున చాలామంది సంఘాలలో మొదట ఉన్నటువంటి భక్తి ఈరోజు ఉండటంలా, మొదట ఉన్నటువంటి పరిచర్య ఈరోజు ఉండటంలా, మొదట్లో దైవజనుల దగ్గర కుడిభుజంగా నిలబడిన వారు ఈ రోజున ఛాయలు కూడా రావట్లా, కనబడట్లా. ఒకప్పుడు గంటలు గంటలు చేసేటటువంటి ప్రార్థనలు ఈ రోజున చాలామంది, అప్పట్లో 2-3 గంటలు, నేను చెప్తున్నాను 5 గంటలు నిటారుగా మోకరిస్తే దిగేవాళ్ళు కాదు. ఈ రోజున ఏమైపోయిందో తెలుసా? చాలామంది సంఘాలలో ఈ రోజున ప్రార్థన అనగానే ఈ రోజున నిటారుగా నిలబడేవారు ఏమైపోయారు? కరువైపోయారు.
యేసు ప్రభు వారు మోకరించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దయచేసి గమనించండి, ఈ రోజున ప్రభు చెబుతుంది ఏమిటంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఎందుకు చెబుతున్నాను అంటే, ఎందుకు ఇలా అవుతుంది? ఆరంభానికి గుర్తుపెట్టుకోండి, రెండు పాయింట్లు. ఆరంభానికి అంతానికి అనగా ముగింపుకి మధ్యలో ఏం జరుగుతుంది? మొదట్లో బాగుంది, కానీ అంతానికి వచ్చేసరికి మధ్యలో ఏమవుతుంది? కారణం ఏమిటి? ఒకప్పుడు ఇల్లు లేక వర్షం పడితే ఇంట్లోకి సరాసరి వచ్చేసేవి ఏమిటి? నీళ్ళు. దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్లి చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది, కానీ ఇల్లు చూస్తే సరైన ఇల్లు లేదయ్యా, దయచేసి మా గురించి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి దైవ సేవకుల దగ్గరికి వచ్చి కన్నీటితో, ఒకప్పుడు ఇల్లు లేనటువంటి సమయంలో నువ్వు నీ భర్త ఎన్నో రాత్రులు ఏడ్చిన రాత్రులు లేవా అని అడుగుతున్నాడు దేవుడు. ఆ యొక్క హౌస్ కోసం, నీ యొక్క గృహం కోసం ఎన్నో ఏకాంత ప్రార్థనలో వెళ్ళి ఒంటరిగా వెళ్ళిపోయి ఎక్కెక్కి దేవుని దగ్గర ఏడ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు నిన్ను ప్రేమించి దైవజనుల యొక్క ప్రార్థనలు దేవుడు విని ఏం చేశాడు? దేవుడు నీకు ఒక మంచి గృహాన్ని, మంచి బిల్డింగ్ని ఇచ్చాడు. మంచి బిల్డింగ్ని కట్టుకోగలిగారు. అయితే ఒక్క ప్రశ్న, దేవాది దేవుడు అడిగే ప్రశ్న, మరి అప్పట్లో నాతో అంతసేపు గడిపావు కదా, అంత మాట్లాడావు కదా, గంటలు అంత సహవాసం చేసావు కదా, మరి ఏమైపోయింది ఆ ప్రార్థన, ఆ సహవాసం, ఆ భక్తి జీవితం, ఆ ఆత్మీయత, ఆ భారం, ఆ దుఃఖం? ఒక్క గృహం గురించి కాదు నేను మాట్లాడేది. ఒకప్పుడు నీకు వ్యాపారము లేక, నీకు ఉద్యోగం లేక, అయ్యా దైవజనుల దగ్గరకు వచ్చి దయచేసి ప్రార్థన చేయండి అయ్యా, మా అబ్బాయికి మంచి ఉద్యోగం కోసం, మా అమ్మాయికి మంచి ఉద్యోగం కోసం, అయ్యా మా ఆయన ఏదో ఒక రకంగా దేంట్లో ఒక దాంట్లో సెట్ అవ్వాలయ్యా, వ్యాపారంలో, బిజినెస్లో అని చెప్పి ఎన్నో రాత్రులు ఏడ్చావు. దేవుడు దైవజనులు ప్రార్థనలు ఆలకించి నువ్వు ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవాది దేవుడు ప్రేమించి మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు చెరువులు లేక బాధపడినటువంటి నీవు ఎన్నో రాత్రులు మా దగ్గర కూడా వచ్చి విశ్వాసులు చెప్తూ ఉంటారు, అయ్యా ఎప్పుడు చూసినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావయ్యా, దయచేసి ప్రార్థన చేయండి అయ్యా, ఆ చెరువుల్లో మంచి లాభాలు వచ్చేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఈ రోజున దేవాది దేవుడు ఒకప్పుడు నీకు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థనలో ఏడ్చినటువంటి ఏడుపులు దేవుడు చూసి మంచి చెరువులనిచ్చాడు, మంచి లాభాలనిచ్చాడు. అయితే ఒక్క ప్రశ్న ఏమిటనంటే, దేవుడు నీకు ఏమీ లేనటువంటి దాని పరిస్థితుల్లో దేవుడు నీకు ఇచ్చాడా ఇవ్వలేదా? ఒక్క మాట మీ నోటితో. ఇచ్చాడన్నవారు ఒకసారి పైకి చూపించండి. వెరీ గుడ్. ఒకసారి నిజంగా చప్పట్లు కొడతారా? మనస్ఫూర్తిగా ఇచ్చాడన్నవారు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, బలో యేసు మహారాజుకే జై. అంటే దేవుడు అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి కరుణించి అద్భుతమైనటువంటి చెరువుల్ని, లాభాల్ని, గృహాన్ని. ఒకప్పుడు నీ కుమార్తెకి గర్భఫలం లేకపోతే ఎన్నో సంవత్సరాలు ఏడ్చావు, దేవుని దగ్గర అడిగావు, దైవ సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా నా కోడలికి లేదా నా కుమార్తెకి 10 సంవత్సరాలు అయిపోతుందయ్యా, 5 సంవత్సరాలు అయిపోతుందయ్యా, ఇంకా గర్భఫలం ఎందుకు రాలేదో మాకు తెలియదయ్యా, మంచి గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి. గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు ప్రేమించి. మంచి 12 బిడ్డల్ని, కుమారుల్ని, కుమార్తెలని కలిగారు. ఈ రోజున రక్షణ మాత్రమే కాదు ఇచ్చింది, నువ్వు అడిగినటువంటి వాటిని నిజంగా పొందుకున్నావని కూడా మనం చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఏం చేసాం? మహిమ పరిచయం. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోగలడా, తీసుకోలేడా?
తీసుకోగలడు. అయితే తీసుకోకుండా ఉండాలి, ఇచ్చిన దానిని ఇంకా డెవలప్మెంట్ చేయాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అని అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసు. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడో కరెక్ట్గా 3 పాయింట్లు మీకు చూపిస్తాను. ఇది గనక మనం చేసుకోగలిగితే దేవుడు మీకేమైతే ఇచ్చాడో ఈ 2026లో 100 ఇస్సాకు పొందుకున్న ఆశీర్వాదం నీ కన్నులారా 2026 సంవత్సరంలో ఖచ్చితంగా చూడబోతున్నారు. అభివృద్ధిని నమ్మిన వారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడు యేసయ్య అనేది ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇందాక చదివారు కదా, ప్రసంగి గ్రంథంలో ఏమని చదివారు? అక్కడ కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఏముందో ఒకసారి చూడండి. అంతము వరకు సహించిన వాడు వాడే రక్షింపబడును. ఎప్పటి వరకు? అంతము అంటే గుర్తుపెట్టుకోండి, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అలాగే ఇక్కడ కూడా ప్రభు ఏమంటున్నాడు అంటే మధ్యలో వరకండ్లా అంతము వరకంటే ఏమన్నాడు దేవుడు? చివరి శ్వాస వరకు. మన భక్తి విషయంలో, మన ఆత్మీయత విషయంలో చివరి శ్వాస వరకు, కంఠములో ఊపిరి ఉన్నంత వరకు ఎలా ఉండాలంటే మనం ఖచ్చితంగా సహించాలి. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుంది అంటే మరణము వరకు నమ్మకముగా ఉండేవాడు వానికి ఏమిస్తానన్నాడు? ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు? మధ్యలో వరక, అంతం వరక? చూసారా? దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటుంది ఏమిటంటే అంతము వరకు. ఎంతమంది ఇక్కడ పరలోక రాజ్యానికి ఎప్పుడో మరణం అనేది ఎవరికి ఎప్పుడు సంభవిస్తుంది ఎవరికి తెలియదు. ఎంతమందికి మన యాత్రను ముగించినప్పుడు, నాతో సహా మన యాత్రను ముగించినప్పుడు నిజంగా నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యంలో నేను, నా భార్య, నా పిల్లలు, ఫ్యామిలీ, నా తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా అక్కడ ఉండాలని ఆశపడుతున్నవారు పైకి చేతులు చూపిస్తారా? నిజంగా వెరీ గుడ్. ప్రభు చేతులు చూపిస్తున్న మనలందరినీ కూడా పరలోక రాజ్యంలో ఉంచునుగాక. అలా ఉండాలన్నా కూడా ఒక్క పాయింట్ ఇక్కడ ప్రకటన గ్రంథము చాలా ఇంపార్టెంట్. అది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా, అంటే జాగ్రత్తగా చదవండి దాన్ని. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఇక్కడ 3వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి, జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకున్న జీవ గ్రంథములోని తుడిపి, జీవ గ్రంథములో తుడిపి పెట్టక నా తండ్రి ఇంటను ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎంత అద్భుతమైన మాట అంటే, ఎవరికి ఇది? జీవ గ్రంథములో నా చిత్తం అంటే అంతము వరకు ఎవరైతే నా క్రియలు గైకొంటారో వారి పేరంట ఏం చేస్తాడంటాడని, జీవ గ్రంథములో ఎంత మాత్రమును పేరు తుడిచిపెట్టను. ఎప్పటి వరకు మన క్రియలు చేయాలి? దేవుని ఆజ్ఞలు ఫాలో అవ్వాలి. అంతము వరకు. ఎప్పుడు దాకండి? అంతము వరకు. మీకు ఒక విషయం, ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి వచ్చేసాం. చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మిస్ అవ్వకూడదు. మేము చాలా శ్రద్ధగా వింటాం, చాలా కాన్సన్ట్రేషన్గా వింటాం బ్రదర్, అది మీ భ్రమ అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? ఏమిటి, నా భ్రమేనా? ఏమిటి, నిజంగా వింటారా? నా భ్రమేనా? ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండండి. నిజంగా బ్రదర్ సారీ, మరి ఆ లీనమైపోయాము, కావాలని కొట్టింది కాదు, కానీ మరి కాస్త అర్థం కాకో కొట్టలేకపోయాం. నిజంగా మేము శ్రద్ధగా వింటాం అని అనేవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారు. ఇప్పుడు వెరీ గుడ్. మరి చాలామంది ఇందాడ చాలా తక్కువ మంది కొట్టారు, ఎందుకనంటే కాస్త అర్థం కాకపోవచ్చు ఇందాడ సౌండ్ బాక్సుల్లో. మరి చాలా లీనమయ్యారని నాకు అర్థమైంది.
మరి చివరికి వచ్చేసాం కాబట్టి ఈ దశలో మనందరము కూడా సాతానుడు ఈ టైంలోనే జ్వరపడతాడు. దేనికి? ఈ మాటలు ఎక్కడ కూడా నీలోనికి ఏమవ్వకూడదు, వెళ్ళకూడదు. అంటే ఈ రాత్రి నువ్వు ఆశీర్వాదం పొందుకోవడం ఎవరికి ఇష్టం లేదు? గట్టిగా చెప్పాలి. పక్కనే కూర్చుంటాడు వాడు తిష్టేసుకుని. మందిరంలోనికి వాడు రాగలడా రాలేడా? వాడికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఆప్షన్లు దేవుడే ఇచ్చాడు. అందుకే మనం ఏం చేయాలి? శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకు కలిగి మనం ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యుడి. దేవుని స్తోత్రం. అంటే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనకేం కావాలి? మెలకువ. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కొంచెం అంటే మెలకువగా ఉండాలని చెప్పి ఆ రీతిగా చేయడం జరిగింది. ఏదేమైనా దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ కార్య ఆరంభం కంటే కార్య ముగింపు, కార్య అంతము మేలు. అసలు ఆరంభానికిను ఈ అంతానికి మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక పాయింట్ చెప్తాను అర్థమయ్యేలాగా. ఏమిటి ఆ విషయం అని అంటే, మీరు ఒక సైకిల్ తొక్కేవాడిని చూడండి. ఏ గ్రామాల్లో అయినా సహజంగా ఏ చదువుకున్నవాడైనా ఫస్ట్లో సైకిల్ తొక్కేటప్పుడు చూడండి, వాడు ఎంత జాగ్రత్తగా తొక్కుతాడో సైకిల్ని. అంటే ఎక్కడ నేను పడిపోతానో ఇళ్ళలో ఊగిపోతూ ఉంటుంది. ఏంటిది? సైకిల్ హ్యాండిల్ ఇళ్ళలో ఊగిపోతూ ఉంటుంది. వాడికి కాళ్ళు అందకపోయినా పెడల మీద ఎక్కు తొక్కేస్తాడు. ఏమిటి? సైడ్ తొక్కుడు. అయితే వాడు నేర్చుకునేటప్పుడు చాలా భయభక్తులతో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీట్గా నేర్చుకుంటాడు. అవునా కాదా? ఎవరైనా మన చిన్నప్పటి నుంచి అదేగా. ఎక్కడ మనం పడిపోకుండా, మనకి దెబ్బ తగలకోకుండా ఏం పడతాం? నిజం చెప్తాం, జాగ్రత్తలు తీసుకుంటాం. సరే, ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ కుర్రవాడిని గమనించారా ఎప్పుడైనా? వాడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వాడు తొక్కే తొక్కుల్లో ఏమైపోద్ది? మార్పు, చాలా తేడా వచ్చేస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడనంటే, నేను కూడా చాలామందిని గమనించాను, అలా తొక్కుకుంటా వెళ్ళి మధ్యలో సడన్గా స్పీడ్గా వెళ్తా ఏం చేస్తాడో తెలుసా? సైకిల్ హ్యాండిల్ని వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడో తెలుసా? అప్పుడే వెళ్ళిద్ది పాపం ఎవరు? అమ్మాయి. మనోడు ఏం చేస్తాడు? హ్యాండిల్ వదిలేసి ఎట్లా అంటాడు. ఏంటిది? హెయిర్ని ఎట్లా అంటాడు. అనడమే పక్కన ఒక పెద్ద రాయి వస్తుంది, డామని పడతాడు, నెత్తి బద్దలైద్ది, నెత్తిరి కారిపోద్ది, రక్తం, చివరికి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, పోజులు కొడితే డాష్. మీకు తెలుసు అది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆరంభం బాగుంది వీడికి, సైకిల్ తొక్కడంలో చాలా జాగ్రత్త. అలాగే ప్రభువు నమ్ముకున్న కొత్తలో ఎలా ఉంటారంటే విశ్వాసులు చాలా జాగ్రత్తగా ప్రతిదానికి కూడా, అయ్యగారు ఏం చేయమంటారు అయ్యగారు, పరిస్థితి ఇది, చాలా బాధల్లో ఉన్నాం అయ్యగారు అని ఫస్ట్లో చాలా చక్కగా వచ్చి అయ్యగారి దగ్గర ప్రతిదానికి, ఆల్మోస్ట్ ప్రతిదానికి కూడా అయ్యగారి దగ్గరికి వచ్చి అడిగేవారు. 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆ భక్తి పరులను చూడండి, వారి భక్తి దైవజనుడు సలహా లేకుండానే, దైవజనుడి యొక్క ప్రమేయం లేకుండానే, దైవజనుడి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకోకుండానే, ఆ ఆలోచన దైవజనులు ఏం చెప్తారో ఇది మంచిదా కాదా అని మొదట్లో అడిగాను కదా, ఇప్పుడు కూడా నేనేం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా అయ్యగారిని అడగాలి కదా. అంటే ఏమొచ్చేసింది అంటే ఇప్పుడు సైకిల్ వదిలేయడానికి వీడికి ఏమొచ్చేసింది? సీనియరిటీ వచ్చేసిందండి. బైక్ అయినా, మీరు బైక్ తీసుకోండి, కారు తీసుకోండి, సైకిల్ తీసుకోండి, ఏదైనా వాడు సీనియరిటీ పెరిగే కొలది ఏం వదిలేస్తున్నాడు అక్కడ? బైక్ వెళ్ళేటప్పుడు బైక్ హ్యాండిల్ వదిలేస్తున్నాడు, కారు తోలేటప్పుడు కారు ఈ యొక్క స్టీరింగ్ని వదిలేస్తున్నాడు. అయితే విషయం ఏమిటంటే, ఆరంభంలో ఉన్నటువంటి భక్తి, మన భక్తి ఎలా ఉండాలో తెలుసా? అంతము వరకు, అనగా తుది శ్వాస వరకు, మన కంఠములో
ఊపిరి ఉన్నంత కాలము కూడా మొదట్లో నువ్వు ఎంత జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఎంతో మిక్కిలిగా మరి దైవజనులు చెప్పినట్లుగా అడుగుజాడల్లో యేసయ్య వాక్యానుసారంగా నడిచావో అంతము వరకు కూడా అదే ఫాలో అవ్వాలి. దేవుని స్తోత్రం. అదే అన్నాడు అక్కడ, అంతము వరకు నా క్రియలు ఏం చేయండి మీరు జాగ్రత్తగా. అంటే మొదట్లో ఏముంటుంది మనకి జాగ్రత్త, అదే జాగ్రత్త ఎలా ఉండాలంట, అప్పుడు ఏం చేస్తాడంట, అంతము వరకు నమ్మకముగా ఉండువానికి జీవ కిరీటం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు చివరికి వచ్చేసాం ఏమిటంటే, అలా బైబిల్లో దేవుడిచ్చిన వాటిని పోగొట్టుకున్న గనులు ఎవరో తెలుసా మీకు? చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఇక్కడ దైవజనుల ద్వారా నీకంటూ ఒక బాధ్యత అప్పచెప్తారు దైవజనులు. దేవుడే వచ్చి నీకంటూ ప్రత్యేకమైన బాధ్యత, అమ్మా ఇలా తుడువమ్మా అని దేవుడు వచ్చి చెప్తాడా, దైవజనుడు చెప్తాడా? అంటే దేవాది దేవుడు దైవజనుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకేం చేస్తాడు, మాట్లాడతాడు. మాట్లాడువారు మేము కాదు. ఈ రోజున ఇక్కడ నిలవబడి ఉన్నానంటే నాకు చాలా భయం మాట్లాడాలంటే ఇతరుల దగ్గర. కానీ ఈ రీతిగా మరి ప్రభు మాట్లాడుతున్నారు అంటే, మాట్లాడువారు మీరు కారు కానీ నా తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ నిజంగానే దేవుడు మాట్లాడుతున్నాడా అని అంటే ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? ఎస్. ఎలా మాట్లాడతాడో తెలుసా దేవుడు? వాక్యమే ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడయుండును, దేవుడే వాక్యమయుండును. ఆ వాక్యమే ఈ రోజున మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడువారు పొర్రపాటును కూడా మా నోటి నుండి ఒక్క మాట కూడా మేము మాట్లాడడం మేమెవరమండి? దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ప్రతి ఒక్కరితో కూడా మనతో ఏం చేస్తున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు మంచిగా అడిగావు, ఏడ్చావు, ఏకాంత ప్రార్థనలు చేసావు, ఒంటరి ప్రార్థనలు చేసావు, ఎన్నో పొందుకున్న వరాలు, వాటిని ఈరోజు నువ్వు నిలబెట్టుకోవాలనుకుంటున్నావా, పోగొట్టుకోవాలనుకుంటున్నావా? ఒక్క మాటే నిజం చెప్పండి. నిలబెట్టుకోవాలనుకుంటున్నారా, పోగొట్టుకోవాలనుకుంటున్నారా? నిలబెట్టుకోవాలనే ఈరోజు రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలా పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే, మొట్టమొదటిగా గెహాజీ. ఎవరు? చాలామంది ఉన్నారు కానీ గెహాజీ ఎవరు అంటే, ఎలీషా దైవజనుడి దగ్గర పరిచర్య చేసే ఒక పరిచారకుడు, శిష్యుడు. ఎవరు? గెహాజీ. ఎలీషా ఒకప్పుడు ఎవరి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు అంటే, త్వరగా చెప్పండి, నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు ఎలీషా ఒకప్పుడు ఎవరి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు? ఏలియా గారి దగ్గర పరిచారకుడిగా ఉన్నారు. ఎక్సలెంట్గా చెప్పారు. ఇప్పుడు ఏలియా గారు ఎంత పరిచర్య చేశారో ఎలీషా గారు పర్వాలేదా, బాగానే చేశారా? దైవజనులు చెప్పారు ఎంత అంట, 2 అంతలుగా చేశారు. అద్భుతంగా చేశారు. ఎవరు? ఎలీషా దైవజనుడు. ఇప్పుడు ఎలీషా దైవజనుడు తర్వాత గెహాజీ వచ్చాడు. గెహాజీ తర్వాత ఎవరైనా ఉన్నారా? మామూలుగా లేరు. అంటే ఇప్పుడు ఏలియా దైవజనుడు కంటే ఎలీషా దైవజనుడు ఎంతో అద్భుతంగా చేశాడు. ఇప్పుడు ఎలీషా దైవజనుడు ఎన్ని అంతల ఆత్మ పొందుకున్నాడు? ఏలియా కంటే 2 అంతల ఆత్మ. ఓకేనా కదా? ఇప్పుడు గెహాజీ ఎన్ని అంతల ఆత్మ పొందుకోవాలి? ఈయన 2 అయితే ఆయన 4 అంతల ఆత్మ పొందుకోవాలి. పొందుకున్నాడా అని అడుగుతున్నాడు దేవుడు. పొందుకోలా. ఎందుకని? గెహాజీ ఆత్మీయుడా కాదా? భక్తిపరుడా కాదా? ప్రార్థనాపరుడా కాదా? ఆల్మోస్ట్ ఎలీషా దైవజనుడు తర్వాత ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే ఎలీషా దైవజనుడు తర్వాత 4 అంతల ఆత్మ పొందుకుని అద్భుతమైనటువంటి పరిచర్యను కొనసాగించవలసిన గెహాజీ
ఒకటి గుర్తుపెట్టుకోండి, రావలసిన ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, ఉన్నది కూడా, అంటే ఉన్నది వేరు, రావలసింది వేరు. దేవుడు కూడా ఇప్పుడు నీకు ఇచ్చింది కొంచెమే. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనకిచ్చింది కొంచెం, ఇంకా దేవుడు ఇంత ఇవ్వాలనుకుంటున్నాడు నీకు. ఇప్పుడు రావలసిన ఆశీర్వాదాలు గెహజీ పొందుకోవాలంటే గెహజీ ఎలా ఉండాలి? అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ఉన్నాడా? లేడు. దేవుడు ఏం చేశాడు? మన అంశం ఏంటి? ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోలేడా? ఖచ్చితంగా తీసుకోగలిగిన సామర్థ్యత ఆయనకి ఉంది. అది పరిచర్యనా, అది ఉద్యోగమా, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారమా, లేదా దేవుడు నీకు అనుగ్రహించిన మహా రక్షణ, ఏమైతే దేవుడు నీకు ఇచ్చాడో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదో ఒక సమయంలో మనం గెహాజీలాగా పిచ్చి పిచ్చి పనులు చేస్తే, అంటే మనకు అర్థమయ్యే భాషలో, గెహాజీ చేసింది పిచ్చి పనే. ఏ పని? పిచ్చి పనే చేశాడు అద్భుతంగా. మరి గెహాజీ కానుకలు ఏం చేశాడంట? కొట్టేశాడు. తర్వాత అంత మాత్రమే కాదు, రెండవ వ్యక్తి సొలొమోను. ఇక్కడేమో గెహాజీ తన పరిచర్యను ఏం చేశాడు? నమ్మకంగా లేడు. మరి దైవజనుల దగ్గర పరిచారకులుగా ఎంతమంది ఉంటున్నారు నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఎలా ఉన్నారో మొదట్లో ఎలా ఉన్నారో దైవజనుల దగ్గర నమ్మకంగా ఉండండి. తప్పనిసరిగా ఎవరికి దొరకనటువంటి భాగ్యాన్ని ఏలీ దగ్గర పరిచర్య చేసిన సమూయేలుకి చరిత్రలోకి ఎక్కాడు. పరిచర్యలో దేవుని స్తోత్రం. పరిచర్య చేసిన బిడ్డల్ని నా ప్రభు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఇంకొక మాట చెప్పాలంటే పరిచర్య చేసే వాళ్ళ గురించి అక్కడ ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక మీరు తీయవసరం లేదు, కానీ ఎందుకంటే టైం సరిపోదు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏముంటుంది అని అంటే, ఇదిగో ఆ సహకారుల పేర్లు. ఎవరు ఆ సహకారుల పేర్లు? అంటే ఏంటి? పరిచర్య చేసే బిడ్డల పేర్లు ఎక్కడ ఉంచుతానన్నాడు ఆయన? ఎక్కడ రాస్తానన్నాడు? జీవ గ్రంథంలో రాస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడ పడవేస్తారు? అగ్నిగుండంలో పడవేస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి జీవగ్రంథంలో నీ పేరు నా పేరు ఖచ్చితంగా ఎక్కాలంటే దైవజనుల దగ్గర ఎలా ఉండాలి? పరిచర్య చేసే బిడ్డలు గెహాజీలాగా అపనమ్మకస్తులుగా ఉండడానికి వీల్లేదు. సమూయేలులాగా ఏలి వృద్ధాప్యానికి వచ్చేసిన చల్లగా బ్యాగ్ తగిలించుకుని వెళ్ళిపోలా. ఎవరు? సమూయేలు. పెద్దోడు అయిపోయాను కదా, ఇంకా ఇంకెందుకులే ఈ ముసలోడికి చేసేది అని చెప్పి వెళ్ళిపోలా. ఆఖరి శ్వాస వరకు ఏం చేశాడు? పరిచర్యలో నిలబడ్డాడు నమ్మకంగా. దేవుడు ప్రేమించి సొలొమోనుకి మంచి జ్ఞానం ఇచ్చాడు, కానీ ఏమైపోయాడు? ఆఖరికి ఏం పొందుకున్నాడు దేవుడి దగ్గర నుండి? అయ్యా నాకు జ్ఞానం కావాలయ్యా. ఎప్పుడు అడిగాడు? చిన్న వయసులో అడిగాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు జ్ఞానం మాత్రమే కాదు రాజ్యాన్ని ఇచ్చాడు కదా, ఇంతకీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకున్నాడా? డాష్ పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటంటే, సొలొమోను నీ తండ్రి నడిచినట్లుగా యథార్థమైన భక్తి నీలో లేదు. అంటే ఏమర్థమైంది మనకి? సొలొమోను బ్రతుకుంటే మనందరం సంఘస్థులు అందరూ కూడా కలిసి వెళ్ళి, అయ్యా సొలొమోను గారు ఎందుకు ఇలా అయిపోయారు మీరు అజ్ఞానిగా అని అడిగితే, ఆయన మనకిచ్చే ప్రశ్న, ఆయన మనకిచ్చేటటువంటి జవాబు ఏమిటంటే, పరిష్కారం ఏమిటంటే, నాకులాగా మధ్యలో భక్తిలో బాగుంది నా ఆరంభం చెప్పాలి, కార్య ఆరంభం చాలా బాగుంది, కానీ అంతానికి వచ్చేసరికి, మధ్యలోకి వచ్చేసరికి నేనేం చేశాను? మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలు వేశాను. దేవుడు ముందే చెప్తానే ఉన్నాడు, ఇదిగో సొలొమోను మోయాబీయులతో కానీ, అమ్మోనీయులతో కానీ, పెరిజ్జీయులతో కానీ వీళ్ళెవరితో కూడా నువ్వు సహవాసం చేయడానికి వీల్లేదు, వారితో వియానికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటే ఏం చేశాడు? ఏదైతే దేవుడు చెయ్యొద్దు అన్నాడో అదే పని, అదేగా మనకు వచ్చింది ఫస్ట్ నుంచి.
అవ్వకి ఆదాముకి చెప్పాడు దేవుడు ఏమని, ఈ ఈ ఈ చెట్ల ఫలాలన్నిటిలో ఇది తినండి, కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దనంటే అదేగా చేసేది. ఏదైతే చెయ్యొద్దంటాడో అదే చేస్తున్నారు మనుషులు. ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడేది ఏమిటంటే, ఏదైతే చేయొద్దన్నాడో దానిని మనం ఏం చేయకూడదు, పొరపాటును కూడా. అంటే భక్తిలో మనం ఏమేయకూడదు, మధ్యలో గంతులు వేయకూడదు. ఏమేయకూడదు, మన భక్తిలో ఏమేయకూడదు చెప్పాలి గట్టిగా. అంటే గంతులు అంటే ఏంటో తెలుసా, వేషధారణ కింద వద్దు. ఇప్పటి నుంచి ఇక ఫైనల్ అవుట్పుట్ ఏమిటంటే, మనకి వేషధారణ వద్దు, కేవలము జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది. కానీ ఎవరంట వాళ్ళు కేవలం మృతులువే. అయితే చల్లగానైనా ఉండు, దేవుడే చెప్పాడు ఏమిటంటే, అయితే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, నులి వెచ్చగా ఉంటే నా నోటి నుండి ఏం చేస్తాను, నేను ఉమ్మి వేసేస్తాను. అందుకే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక సంఘాన్ని గురించి రాశాడు ఏమిటంటే, ఇదిగో మన సంఘానికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు కూడా చెప్పేది ఏమిటంటే, ఫైనల్ మాట, ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో ఆ స్థితిని ఏం చేసుకో, ఈరోజు రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకో. ఏ అక్రమ సంబంధం విషయంలో సహోదరుడా నువ్వు నీ దైవజనుడికి తెలియకుండా, నీ ప్రక్కన ఆత్మీయులకు తెలియకోకుండా, నీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్నవారికి తెలియకోకుండా నువ్వు ఎవరితో అక్రమ సంబంధాన్ని కాంటాక్ట్ పట్టుకొని ఈ రోజున రహస్యమైన పాపాలు చేస్తున్నారు, ఆ వ్యక్తివి నువ్వు కాదా అని అడుగుతున్నాడు దేవుడు. ఈ రోజున అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, అమ్మ సహోదరులు, ఈ రోజున చాలామంది పరాయి పురుషుని చూసి అక్రమ సంబంధాలు పెట్టుకొని, కాంటాక్ట్లు పెట్టుకొని, ఎవ్వరికి తెలియకోకుండా, కట్టుకున్న భర్తకు తెలియకోకుండా ఈ రోజున రహస్యమైనటువంటి పాపములను ఈ రోజున రాత్రికాల సమయంలో ఇంకా నువ్వు కొనసాగిస్తున్నట్లయితే జాగ్రత్త. నువ్వేమనుకుంటున్నావనంటే 50 లక్షల రూపాయలు సంపాదించాను బ్రదర్, మీరు చిన్న వయసు మీకు తెలియదు, బ్యాంకు లాకర్లో పెట్టా, ఎవ్వడు కూడా తీయలేడు నా ఆస్తిని, ఎవ్వరు కూడా కనీసం టచ్ కూడా చేయలేరు, అన్నీ కూడా పక్కడబందీగా చేసుకున్నాను. ఎలా తీసుకుంటాడు దేవుడు? మీరు ఏదో చెబుతున్నారు కానీ దేవుడు ఎలా తీసుకుంటాడు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు. ఒక ప్రశ్న, మన ఇంటికి వచ్చి ఆ బ్యాంకులోకి వచ్చి ఇట్లా తీసి, తాళం తీసి, బీరువాలోంచి తీసి 50 లక్షల రూపాయలు ఇలా పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడా దేవుడు? మరి ఎలా ఇచ్చిన దేవుడు ఏమన్నాడు, దేవుడు తీసుకోలేడా అన్నాడు కదా. ఎలా తీసుకుంటాడో తెలుసా? గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరగవచ్చు. డాక్టర్ గారు చెప్తారు, అమ్మా మీ అబ్బాయికి స్పాట్లో 20 లక్షల రూపాయలు ఇంజెక్షన్ పడాల్సిందే, లేకపోతే చెప్పలేం. ఆ టైంలో తల్లిదండ్రులు చేసేది ఏమిటంటే, అయ్యో డబ్బులు దేముందయ్యా, నా కుమారుడు చెట్లాగా పెరిగాడయ్యా, రేపటి రోజున మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాడయ్యా, కొడుకుంటే చాలయ్యా అని ఏం చేస్తావు, అప్పో సొప్పో చేసి 20 లక్షల రూపాయలు టేబుల్ మీద పెడతావు. బీరువాలో దాచిపెట్టావు కదా 50 లక్షల రూపాయలు, వెంటనే ఒక యాక్సిడెంట్ ద్వారానో, ఒక రోగం ద్వారానో, ఒక తెగుళ్ళు ద్వారానో, ఈరోజు ఎన్ని భయంకరమైనటువంటి వ్యాధులండి. ఈ రోజున కనీసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా ఏమిటో అర్థం కావట్లేదని అంటే, డాక్టర్ ఏం కొట్టుకుంటున్నారో తెలుసా? నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఏం తెలియక, వచ్చిన వ్యాధి ఏంటో తెలియక. దేవుడికి తీసుకోవాలంటే క్షణం కూడా పట్టదు. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఫైనల్గా ఇచ్చిన దేవుడు ఇచ్చాడు, పొందుకున్నాము, చాలా జాగ్రత్తగా అట్టు పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఫైనల్గా కాపాడుకుందామా, పోగొట్టుకుందామా? నిలబెట్టుకుందామా, పోగొట్టుకుందామా? నిలబెట్టుకుందాం. నిలబెట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో అంతము వరకు నమ్మకంగా ఉందాం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇచ్చాడా లేదా? ఎవరిచ్చారు? దేవుడు. నేను కాదు, ఎవరు కాదు, భూమి మీద ఇచ్చింది ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడే ఇచ్చాడు. పౌలు గారు అన్నారు, ఏమన్నారు అంటే, నేను మంచి గుండులు, చక్కగా ఇలా చెప్పగలడు పౌలు గారు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇప్పుడు నా కోసం ఏముంచబడింది?
జీవ కిరీటం ఉంచబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామమును మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్పి ముగించమంటారా వద్దంట ముగించేయమంటారా? రియల్గా జరిగిన సంఘటన ఏమిటంటే, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మా పరిచర్యలో నాన్నగారి దగ్గర ఎన్నో అనుభవాలు చూశాను. దేవుని సేవకుల మాట విని దాని ప్రకారంగా నడుచుకున్నవారు కోటీశ్వరులు అవ్వడం చూశాను. దైవ సేవకుల మాట వినకుండా దైవజనుడిని ఎదిరించి నిలిచిన వారు అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయిన వారిని కూడా నేను నా అనుభవంలో చూశాను. దైవ సేవకుడికి కుడిభుజంగా నిలబడి దేవుని పరిచర్యలో నమ్మకంగా నిలబడిన వారిని అద్భుతంగా ప్రయోజకులు అవ్వడం చూశాను. దైవజనుడి యొక్క మాటను తిరస్కరించి గొడవపడి ఎవరైతే మాట వినుకోకుండా కుటుంబాలు పతనం అయిపోవడం కూడా నేను చాలా నీట్గా చూశాను. వారి అబ్బాయిలు మొదట్లో కుడిభుజంగా నిలబడిన వారే ఈ రోజున త్రాగుబోతులుగా, ఈ రోజున వ్యభిచారులుగా, ఈరోజు ఒకప్పుడు గౌరవంగా నలుగురు ఆ వ్యక్తి వెళ్తామంటే బయటికి అయ్యా వందనాలయ్యా నమస్కారం అయ్యా అని అనిపించుకునేవాడు దైవజనుడిని ఎదిరించిన వాడు తర్వాత తన స్థితి ఏమిటనంటే ఒక్కడు కూడా వందనాలు చెప్పట్లా. అంటే ఏం చేసుకున్నాడు? తన గౌరవాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. తన మంచి స్థితిని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. సౌలు కూడా అదేగా. సౌలు కూడా మంచి పోస్ట్ ఇచ్చాడు దేవుడు. ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటంటే దైవజనుడిని ఏం చేశాడో తెలుసా? సమూయేలు దైవజనుడు. స్థానిక దైవజనుడు ఎవరు? సౌలుకి సమూయేలే. ఇక్కడ మీ స్థానిక దైవజనులు ఎవరు? జషుడు అన్నయ్య గారే. అలాగే సౌలుకి దైవజనుడు, స్థానిక దైవజనుడు ఎవరనంటే సమూయేలు. అయితే సమూయేలు గారినే దైవజనుని ఏం పెట్టాడో తెలిసి దుర్మార్గుడు బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు, పశ్చాత్తాపడ్డాడంట. దైవజనుడు పశ్చాత్తాపడితే ఎలా ఉంటుందంటే అడ్రస్ లేకుండా పోద్దన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా దైవజనులు ఎడల. నార్మల్గా మన కళ్ళ ముందు తిరిగేవాడేగా దైవజనుడు, ఏదో మన మధ్యలో ఉండేవాడేగా, వాళ్ళ కొడుకేగా, వాళ్ళ కుమారుడేగా అని ఎప్పుడు కూడా మనం చూడకూడదు. వాళ్ళకంటూ దేవుడు ఏమిచ్చాడు? ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. గౌరవంగా, విలువగా వారిని ఎంచాలి. సౌలు చేసిన పని ఏమిటంటే, సమూయేలా చిన్నప్పటి నుంచి చూస్తున్నానేగా ఈ దైవజనుడిని అనుకున్నాడు. సౌలు ఆఖరికి ఏమైపోయాడు? అడ్రస్ లేకుండా. మిమ్మల్ని అడుగుతున్నాను, సౌలు రాజు తర్వాత రాజు అంతటి వాడు ఎవరవ్వాలి? యాక్చువల్లీ తన కుమారుడు అవ్వాలి. అయ్యాడా అని అడుగుతున్నాడు దేవుడు. అవలా. అయితే అక్కడ సంఘంలో ఒక పరిచారకుడు, నేను చెప్తాను ఒక్క మాట చెప్పి ముగించేస్తానని కదా, ఆ మాట ఏమిటంటే నాన్నగారితో పాటు ప్రతిరోజు ఉదయమే మాకు చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల దగ్గరికి నాన్నగారు ఉదయం 3 గంటలకు వెళ్ళిపోయేవారు. 3 గంటలకు 4 గంటలకు వెళ్ళి గొంగల దుప్పటి కప్పుకొని ఎంతో కన్నీటితో భారంతో ప్రార్థన చేస్తామంటే ఒక సహోదరుడు కూడా కొంతమంది 2-3 వచ్చి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసేవాడు. ఆ సంఘములో ఎలా ప్రార్థన అనగానే చేయండి ప్రార్థన అని చెప్పి ఎంతో ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఒకప్పుడు చాలా భక్తిగా ఉండేవాడు, మంచి ఆత్మీయంగా ఉండేవాడు, గడగడలాడిపోయేవారు సంఘం అంతా కూడా. అలాంటి వాడు కాస్త దేవుడు అతనికి ఏమీ లేదు ఫస్ట్లో, కానీ ప్రార్థన దైవజనుడితో ఉన్నంతకాలం మంచిగా చెరువులనిచ్చాడు, మంచి లాభాలనిచ్చాడు. రాను రాను అంటున్నాడు ఏమంటున్నంటే, అయ్యా మరి పరిచర్యకు వెళ్ళాలి రా అని అంటే ఆ వ్యక్తి అంటున్నాడు మొక్కం మీదే అన్నాడు. ఏమన్నాడు అంటే కుదరదయ్యా. ఏమవుదు? కుదరదయ్యా. ఎందుకు కుదరదు అని అడిగారు దైవజనులు. అయ్యా మరి చూశారు కదా చెరువులు చాలా పెరిగిపోయాయి, మరి చాలా బిజీ అయిపోయాను, ఇప్పుడు నేను వెళ్ళకపోతే కుదరదయ్యా అని చెప్పి చాలాసార్లు ఎగ్గొట్టేశాడు. అంటే ఏం చేస్తున్నాడు పరిచర్యలో? ఇచ్చింది ఎవరు? మీరు చెప్పాలి. ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవునికి ఏమవ్వాలి? కృతజ్ఞుడిగా ఉండాలి.
సౌలు కృతజ్ఞత లేకపోవడం వల్లేగా ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. సేమ్ పరిస్థితి ఆ వ్యక్తి, పేరు చెప్పకూడదు కానీ ఆ వ్యక్తి జీవితం ఎలా అయిపోయిందంటే, ఒకరోజు అడిగాడు, దైవజనులు నాన్నగారు అడిగారు, నాయనా ఇలాగ మ్యారేజ్ ప్రోగ్రాం ఉంది, అర్జెంటుగా మనం వెళ్ళాలి అంటే అప్పుడు కూడా ముఖం మీదే, అయ్యగారు చెప్పాలి, కుదరదయ్యా, తప్పనిసరిగా నేను ఎక్కడికి వెళ్ళాలి, కాదయ్యా ఒక్కసారి వెళ్ళొచ్చేద్దాము అని చెప్పానంటే, ఫైనల్గా నేను చెరువు దగ్గరికి అక్కడికి వెళ్ళి ఒక్క గంటలో 2-3 గంటల్లో నేనేం చేస్తాను, వచ్చేస్తానయ్యా అని ఉదయాన్నే 4 గంటలకు బయలుదేరాడు చెరువు దగ్గరికి. ఆ చెరువు దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడ పెద్ద టస్కర్ లారీ వచ్చింది. మంచు కదా, 4 ఆ టైంలో శీతాకాలం మొత్తం మంచు పట్టేస్తే కనబడలేదు లారీ డ్రైవర్కి, ఎక్కించి పడేశాడు. పొట్ట మీద నుంచి ఎక్కించుకుంటూ వెళ్ళిపోయింది, పేగులు బయటకు వచ్చేసినాయి. ఎన్ని గంటల్లో వస్తానన్నాడు, 2-3 గంటల్లో అక్కడికి వచ్చేస్తానన్నవాడు ఏం దిగింది అతని మీదకి, శాపం దిగింది. దయచేసి సహోదరులు సహోదరులు, ఎవరైనా పరిచర్యకి చేస్తున్న బిడ్డలైనా, దేవుని మందిరానికి వస్తున్న వారైనా, యేసయ్యను నమ్ముకున్నామనంటే మనం అందరము ఎంత మెలకువగా ఉండాలనంటే, ఒక మాట ఉంటుంది, ఎందుకు శాపం దిగిందో తెలుసా? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలో అక్కడ 10వ వచనంలో ఏముందో తెలుసా? ఎవరైనా త్వరగా తీసినట్లయితే మిగతా వాళ్ళందరూ అవసరం లేదు. అక్కడ ఏముంటుందో తెలుసా? యెహోవా కార్యములు అశ్రద్ధ, ఏ శ్రద్ధ? అశ్రద్ధగా చెయ్యువాడు ఏమైపోతాడు, శాపగ్రస్తుడైపోతాడు. చూసారా, దేవుణ్ణి నమ్ముకున్నామనంటే 2 పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, కమ్మగా వెళ్ళిపోయి పడుకోవచ్చు అనేది కాదు. దేవుని మందిరం అనంటే, దేవుని మందిరానికి వచ్చిన మనం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా తమాషాగా తీసుకోవద్దండి. అయితే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే దేవాది దేవుడు తన నోటి నుండి ఏం చేస్తానాడైనా ఉమ్మి వేసేస్తాడు. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల ఏ సందులోకి వెళ్ళి తప్పించుకుంటావు? అందుకే అన్నాడు ఆయన, మన కూర్చుండుట తెలుసు, మన లేచుట తెలుసు, మన పడక తెలుసు, మన నడక తెలుసు. ఇంకొక నాకు ఇష్టమైన మాట ఏమిటంటే, మన ఆలోచనలు పుట్టక మునిపే, మన తలంపులు పుట్టక మునిపే, మనం ఏ తలంపులు ఆలోచిస్తున్నామో కూడా ఆయన ముందే ఎరిగి ఉన్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ రోజున ప్రభు మనందరితో కూడా, అందరూ కూడా అమ్మ ఒక్కసారి మోకరించి ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా, మరి దేవుడు నీతోనే, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, రక్షణనిచ్చాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తావా? వద్దమ్మా, చాలా జాగ్రత్తగా ఉందాం. ఏదో మిమ్మల్ని నవ్వించే మాటలు, కవ్వించే మాటలు, 4 జోకులు వేసి వెళ్ళిపోవచ్చు. నేను ఇది జోకులు వేసుకునే సమయం కాదు. అయ్యో, 2వ రాకడ దగ్గర పడిందండి. బుద్ధి గల కన్యకులు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నారో అలాంటి సిద్ధపాటు ఉందా? ప్రిపేర్డ్గా ఉన్నావా? అంతము వరకు సహించు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు దైవజనుల దగ్గర కుడిభుజంగా నిలబడాలి. వెనక్కి తిరిగి చూడొద్దమ్మా. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. అయ్యా వద్దయ్యా, రహస్యమైనటువంటి పాపాలు వదిలేసేయి, అక్రమ సంబంధ కాంటాక్ట్లు వదిలేసేయి, డిలీట్ చేసేసేయి, సిమ్ము విరగ్గొట్టేయి. నువ్వు గనక సిమ్ము విరగ్గొట్టకపోతే దేవుడు విరగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమైతే నువ్వు పొందుకున్నావో వాటిని తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా, గెహాజీ కోల్పోయాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరగొద్దయ్యా. కడగబడిన పంది బురదలో దొర్లాడినట్లుగా మరలా వెళ్ళి దొర్లాడొద్దు. గొర్రె పిల్ల స్వభావం కలిగి ఉందాం. ఎందుకో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల యేసయ్య స్వభావం కలిగి ఉందామండి. పాతరోత జీవితాన్ని విడిచిపెట్టేసే, పైపైనే వద్దు, లోపల కూడా శుద్ధి చేసుకుందాం. పర్ఫెక్ట్గా జీవించు. అంతము వరకు నిజాయితీగా, సిన్సియరిటీగా,
దేవుడు చూసేది సీనియారిటీ కాదయ్యా, సిన్సియారిటీ. అనగా సీనియారిటీకి సిన్సియారిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రోజున భక్తిలో దేవుడు చూసేది సిన్సియారిటీ, నిజాయితీ. దేవుడు కళ్ళెర చేయకముందే దేవుని ఉగ్రత, దేవుని కోపము నీ ఇంటి మీద పడకముందే దేవుని ఉగ్రత గెహాజీ మీదకి దిగింది. ఏమైపోయాడు? కుష్ఠి రోగాన్ని తెచ్చిపెట్టాడు సంతానానికి. తల్లులు తండ్రులు, నీ ఇంటికి ఏం తేవాలనుకుంటున్నావు? ఆశీర్వాదాన్ని తేవాలనుకుంటున్నావా? శాపాన్ని తేవాలనుకుంటున్నావా? ఆలోచించుకో. ఆప్షన్ ఇస్ యువర్స్. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలమ్మా. ఇచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు ఎంతో గొప్ప రక్షణనిచ్చాడు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని మందిరానికి ఇచ్చే విషయంలో అననీయ సఫీరాలు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకాన్ని కోల్పోయారు కదా. అననీయ పొలాన్ని ఎంతకైతే అమ్ముతారో మొత్తం ఇచ్చేస్తారన్నావు కదా, ఇంతకే అమ్మారా అని అంటే దైవజనుడికి తెలియకపోవచ్చమ్మా. అననీయ అబద్ధం ఆడాడు. ఏమైపోయాడు? తీరని శిక్ష వచ్చింది. అక్కడికక్కడే పడి మరణించాడు. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండండి. సఫీరాని అడిగాడు దైవజనుడు, అమ్మా పొలాన్ని ఇంతకే అమ్మారా అని అంటే, అయ్యా లేదయ్యా ఇంతకే అమ్మామయ్యా. అబద్ధం. ఈ రోజున నీ జీవితంలో కూడా ఎక్కడ చూసిన అబద్ధాలు ఉంటాయి. జాగ్రత్త. భయంకరమైనటువంటి ఉగ్రత రాకముందే సరి చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు తన సేవకు నిలబెట్టుకుని ఈరోజు మనందరితో మాట్లాడుతూ వచ్చారు. దేవా, అంతము వరకు నేను నమ్మకంగా ఉండాలి అని మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆరంభం బాగుంటేనే కాదు, అంతం కూడా బాగుండాలి. ఆరంభం బాగుంది, అంతం ఎలా ఉంటుంది? నీ యొక్క ప్రారంభ దినాల్లో ఆత్మీయం బాగుంది, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకవేళ నులివెచ్చగా ఉన్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. గెహాజీ ఆరంభము ముగింపు ఎంత దారుణంగా అయిపోయిందో. కుష్ఠ అనుభవించాడు, బహుభయంకర పరిస్థితి అనుభవించాడు. సొలొమోను ఆరంభం బాగుంది, సొలొమోను ముగింపు ఎంత దారుణంగా ఉందో. తండ్రి, నా జీవితంలో అయిపోకూడదు నాయన. నా ఆత్మీయత, నా భక్తి జీవితం, నా ప్రార్థన జీవితం, నా సమర్పణ జీవితం, నా ముగింపు కూడా సేమ్ అలా ఉండాలి ప్రభువా. బలా నమ్మకమైన మంచి దాసుడు కనిపించుకోవాలి నాయన. నీకు ప్రియమైన బిడ్డగా నేను ఉండాలి ప్రభువా. నీకు ప్రీతి పాత్రమైన వానికి ఉండాలయ్యా. నువ్వు ఎదుర్కొనే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. లోకాశలకి, పాపానికి, చెడు కార్యాలకి, చెత్తవాటి వైపు దేవుడిని దీవించిన తర్వాత, దేవుడికి రక్షణ ఇచ్చిన తర్వాత, దేవుడిని నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు తప్పిపోతే, నువ్వు పాడైపోతే, లోకానుసారంగా నీ జీవితం కొనసాగితే ఈ రక్షణ పోగొట్టుకుంటావు. భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతావు. అలా వెళ్ళటం దేవుడికి ఇష్టం లేక ఈ రాత్రి సేవకుడు ద్వారా నీతో మాట్లాడాడు. అయ్యా, నాకు అర్థమైందయ్యా అని ఈరోజు నువ్వు మంచి తీర్మానం చేసుకోండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరూ ప్రార్థన చేసుకోండి. నా ముగింపు దీవెనకరంగా ఉండాలి. నా ముగింపు నా ఆరంభము కంటే దీవెనకరంగా ఉండాలి. నా ముగింపు ఆరంభము కంటే మరింత ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఇది ఆశ్రమ మా మధ్యకి తీసుకొచ్చినందుకు వందనాలు. మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ మాటలు విన్నారు ప్రభువా. మా బిడ్డలందరూ ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యం చేయండి తండ్రి. నీకు వందనాలు. మా ఆరంభము ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యము. అందుకే అంతము కొరకు నాయనా మేము నమ్మకంగా జీవించాలి. అంతము వరకు ప్రభువా మా బ్రతుకు బాగుండాలి. అపొస్తలుడైన పౌలు అంతము వరకు చక్కగా జీవించగలిగాడు.
నా పరుగు కడబుట్టించి తిరిగి విశ్వాసమును కాపాడుకున్నానని చెప్పాడయ్యా. అయ్యా, నా జీవితం కూడా అలా ఉండాలి ప్రభువా. మధ్యలో నాయన దుర్భరంగా ముగిసిపోయిన వారు ఉన్నారు నాయన. అలాంటి గెహాజీ బతుకులాగా ఉండకూడదయ్యా, అలాంటి సులోమాను బతుకులాగా ఉండకూడదు ప్రభువా. అలానే సఫీరా లాంటి బ్రతుకులాగా ఉండకూడదయ్యా. ఈరోజు ప్రభువా నీ పాదాల దగ్గర మేము ప్రార్థిస్తున్నాం. మాకు అప్పగించబడిన సంఘ పరిచర్యలో ఈ స్థలంలో అడుగు పెట్టిన ఎవరి జీవితాలు ఉండకూడదు నాయన. అంతము వరకు ప్రభువా మా ఆత్మీయ జీవితాన్ని ప్రభువా మేము కలిగి జీవించడానికి సహాయం దయచి కృప చూపండి. మా ప్రార్థన, మా వాక్య ధ్యానము, పరిచర్యలోను, ప్రార్థనలోను దేవా, ఈ చుట్టులోను, పరిచర్య చేయుటలోను ప్రభువా, అన్నిటిలో అంతము వరకు ప్రభువా ఆ భక్తి జీవితాన్ని యథార్థంగా కొనసాగించడానికి సహాయం చేయి. వీరందరికీ అలాంటి కృప అనుగ్రహించబడును గాక, అలాంటి అభిషేకం అనుగ్రహించబడును గాక, అలాంటి ఆలోచన అనుగ్రహించబడును గాక. అయా నీవే బిడ్డలందరికీ సహాయం దయచేయి, కృప చూపండి. అప్పుడు నీ నుండి గొప్ప ఫలాన్ని పొందగలం. ఇక్కడ కూడా మంచి పరిస్థితులు మా జీవితంలో చూడగలం. తండ్రికి వందన, నీవే సహాయం దయచేయండి. ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ కాపాడండి. ఎవరైనా వ్యాధితో వచ్చుంటే బిడ్డలు స్వస్థపరచండి. సమస్యలతో వచ్చుంటే వారి సమస్యలన్నిటి నుంచి విడిపించండి. ప్రభువా నీ పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్న ప్రతి పాపం మీద జయము వారికి ఇవ్వండి. ప్రతి విధమైన బలహీనత మీద జయము వారికి దయచేయండి. నీ అద్భుతము జరుగునుగాక, మీ ఆశ్చర్య కార్యం వాళ్ళ బ్రతుకులు జరుగునుగాక. ఈ నెలలో మరిన్ని మేలుల్ని బిడ్డలు అనుభవించుదురుగాక. తండ్రి మీ దీవెన మా అందరికీ దయచేయండి. ఈ పరిచర్యను ఆశీర్వదించండి. అన్ని విషయాలు నీ కృపా, నీ కాపుదల దయచేయండి. నీ వాక్య పరిచర్య చేసిన సేవకుల్ని దేవా మీరు దీవించండి. నాయనా నీకు వందనములు చెల్లిస్తున్నా. ఇలాంటి మంచి సహవాసాన్ని ప్రభువా మాకు కల్పించినందుకు నీ స్తుతులు చెల్లిస్తున్నా. నీ మరింతగా నీలో ఎదిగే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసు శక్తుల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలకు లే ప్రవేశం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మా అందరికీ సకల పరిశుద్ధులకు ఈ పరిచర్యకు సదాతుడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. చక్కటి దైవ సందేశాన్ని అందించిన మోజెస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని రాజు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మీ అందరికీ వందనాలు. ఇంతటితో మరి ముగించబడింది.